ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈరోజు అనారోగ్యం కారణంగా మరణించిన రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ ముత్తాముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఇరీషన్ బాబు, జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మరియు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిగా అనుకున్నట్టు కొంచెం కొద్దిగా అనుకున్నాను. ఏమి లేదు ఏమొచ్చింది అరే కొద్దిగా అవునండి, మేము ఫోటో తీసుకున్నాక ఒక్క నిమిషం రాజన్న పెట్టావా ఇది వస్తుందా? ఒక రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా నమ్ముకొని ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిర్మాతగా, అదేవిధంగా ఈనాడు పేపర్స్ ఏదైతే పేపర్ కానీ, ఈనాడు టీవీ కానీ, దాంట్లో ఎంతోమంది ప్రజలకి జరుగుతున్న విషయాలు కానీ, జరగబోతున్న విషయాలు కానీ తెలియపరుస్తూ ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఎన్నో సినిమాలు తీశారు, నిర్మాతగా ఉన్నారు. అదేవిధంగా 5 ఫిలింఫేర్ అవార్డులు కానీ, 5 నంది అవార్డులు తీసుకోవడం కూడా ఆయన శ్రీరంగంలో కూడా మనం చూసాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన ఈనాడు గ్రూప్ సంస్థ పెట్టుకొని ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించి, అదేవిధంగా దేశం కోసం, రాష్ట్రం కోసం బాగుండాలని ఎన్నో సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు గారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఆయనకి భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఆ రోజులో ఇచ్చి ఆయన సత్కరించడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నా కూడా కొంతమంది అరుదుగా ఉంటారు. అలాంటి అరుదుగా ఉండే వ్యక్తుల్లో రామోజీరావు గారు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆయన వయసు నుంచి అవ్వచ్చు ఏదో చనిపోవటం వల్ల ఏదైనా కూడా ఈరోజు బాధాకరమైన విషయం. ఆయన స్ఫూర్తితో అందరం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి ఇద్దరు కూడా మా ప్రయాణాలు తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి సందర్భంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు అందరూ కూడా